హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. మీకు సింపుల్గా అయిపోయే విధానాన్ని అయితే నేనైతే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మేమైతే ఒక 1 kg చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో దాన్ని మొత్తం నీట్గా ఇలా అయితే వాష్ చేసుకోవాలి. సో ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. సో అందులో వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాను కదా నేను అలాగా. అయితే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే మొత్తం కొన్ని ప్రిపేర్ చేసుకొని అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కొత్తిమీర, పుదీనా, అలాగే టమాటాలు, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే ముందుగా అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అంటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వెంటనే స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫాస్ట్గా వస్తుంది కదా చేయడానికి, అందుకని చెప్పేసి అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేనైతే ఉల్లిపాయలు అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఉల్లిపాయలు కూడా కొంచెం దోరగా ఏగినంత వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో అవి కూడా మంచిగా దోరగా ఏగిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో రెండింటిని ఇలా మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండాలన్నమాట కొంచెం దోరగా ఏగినంత వరకు. నెక్స్ట్ వచ్చేసి అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తాన్ని ఇలా కలబెడుతూ ఉండాలి మనం. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను మొత్తం ఎక్కువ మసాలా కూడా యూజ్ చేయను. సో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కొంచెం మసాలా వాడుతూ ఉంటారు కదా, సో అలా కాకుండా సింపుల్గా అయిపోయే విధంగా అయితే నేనైతే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా, అవి దోరగా వేగిన తర్వాత కొంచెం అందులో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఎలా ప్రిపేర్ చేస్తారన్నది నేనైతే చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా, అందుకని చెప్పేసి. సో దాంట్లో ఏంటంటే కొంచెం అల్లం, అలాగే చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, అంటే కొంతమంది తెల్లగడ్డ అని చెప్పేసి అంటారు. సో ఆ రెండింటిని మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలాగే అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో అలా అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక 1/2 kg కాడికి అలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఇలా మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండాలన్నమాట. అది కూడా ఇది మొత్తం మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా, అది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం అలా దోరగా అయితే వేయించుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనం చికెన్ వేసేస్తే నీసు స్మెల్ అనేది వస్తుంది. సో అందుకని చెప్పేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం అలా తిప్పుతూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే మనం టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కేజీ చికెన్లో ఒక 2-3 టమాటాస్ అయితే యాడ్ చేశాను అనమాట. అంటే కొంచెం మనం గ్రేవీకి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది వచ్చేసి ఏంటంటే టమాటాలని అలాగే ఉల్లిపాయల్ని కొంచెం మిక్సీ అయితే పడతారు. బట్ ఏంటంటే అలా చేయడం వల్ల మొత్తం ఒక జ్యూసీ లాగా అయితే ఉంటుంది కదా, సో నేనైతే అలా చేయను అనమాట. కొంచెం మధ్య మధ్యలో టమాటాలు కొంచెం ముక్కలు అలా తగిలే వరకు అయితే నేనైతే అలా ప్రిపేర్ చేస్తాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో అలా టమాటాలు కూడా మొత్తం చూస్తున్నారు కదా, మీకు వీడియోలు చూస్తున్నట్టుగా మొత్తం కొంచెం మగ్గిపోయే విధంగా అయితే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలా చేసిన తర్వాత కొంచెం మనమైతే ఇంకా చికెన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకెలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ మొత్తం ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా అక్కడ, సో దాన్ని ఈ చికెన్ మొత్తం మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే నేను మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. సో అలా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ప్లేట్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అది మగ్గాలి కదా చికెన్ వచ్చేసి, ఎందుకంటే కొంచెం మెత్తగా అలాగా, అందుకని చెప్పేసి ఇదంతా కలబెట్టిన తర్వాత నేను ప్లేట్ అయితే పెట్టేస్తానమాట. ఎందుకంటే కొంచెం ఉడికిద్ది కాబట్టి. అలా 5 minutes మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ రెండు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం ముక్క అనేది ఇంకా కొంచెం మెత్తగా అయితే అవుతుంది. అందుకని చెప్పేసి ఆ రెండు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక 5 minutes వరకు అంతే ఉంచుతాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక 5 minutes ప్లేట్ పెట్టేసి నెక్స్ట్ తీయంగానే చూడండి అసలు పొగలు ఎలా వస్తున్నాయో. సో ఆల్మోస్ట్ అయితే చికెన్ ఉడికేసిందనమాట, మొత్తం స్మూత్గా కూడా పీస్ వచ్చేసి. సో అలా నేను అట్లా సపరేట్గా చూస్తానన్నమాట అసలుకి మంచిగా మగ్గిందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంచిగా మగ్గిన తర్వాత అక్కడ చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మనం ఎంత హీట్ చేసే కొద్దీ అలా అయితే వాటర్ క్వాంటిటీ అనేది వస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అలా ఎక్కువ వాటర్ వచ్చేంత వరకు అయితే నేను మొత్తం మగ్గబెడుతూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అందులో మనం కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక
2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. అది కూడా ఏంటంటే కొంచెం మేము ఘాటు ఎక్కువ తింటాం ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే గుంటూరు వాళ్ళం కదా, ఆ మాత్రం గుంటూరు కారం తగలకపోతే అలాగా చెప్పండి మీరే. సో అందుకని చెప్పేసి ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటాను. దాంతో ఏంటంటే కొంచెం ఆ కారం కూడా చాలా స్పైసీగా ఉంటుంది, అలాగే చాలా మంటగా కూడా ఉంటుంది. సో మనకు తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెప్పాను కదా నేనైతే 3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. సో మీరైతే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తం కారం కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా అయితే కలపెట్టుకోవాలన్నమాట. అలా కలపెట్టేసి కూడా నేను మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేస్తాను. ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచితే మొత్తం ఇంకా సరిపోతుందని చెప్పేసి నేనైతే మళ్ళీ ప్లేట్ పెట్టేస్తాను అనమాట. ఫైనల్గా 5 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత సో చూస్తున్నారు కదా, ఇలా ప్లేట్ తీసి చూసేలోపు ఇంకా మొత్తం పొగలైతే వచ్చేస్తున్నాయి కదా. సో ఫైనల్గా మొత్తం అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతా చాలా బాగుంది, నేను టేస్ట్ చేశాను కూడా. సో ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే మనం లాస్ట్లో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ధనియాల పౌడర్ అనేది ఇంట్లోనే నేను ప్రిపేర్ అయితే చేసుకుంటాను అనమాట. అది కూడా ఎలా అంటే కొంచెం ధనియాలని మనం కళాయిలో వేసి కొంచెం దూరగా వేగేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. సో అవి వేగిన తర్వాత కొంచెం మెంతులు అలాగే జీలకర్ర అయితే ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆ మూడింటిని మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మొత్తం దూరగా వేగిన తర్వాత అందులో వచ్చేసి లాస్ట్లో మనం కొంచెం తెల్లగడ్డ అంటారు కదా, నెల్లూరు సైడ్ అయితే తెల్లగడ్డ అంటారు, అదే గుంటూరు సైడ్ అయితే చిన్నిల్లిపాయ అని చెప్పేసి అంటారు. సో లాస్ట్లో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మొత్తాన్ని కలిపి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇంట్లో అలానే మిక్సీ పట్టుకుంటానమాట. ఎందుకంటే ఇట్లానే కర్రీస్లో యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా మంచి టేస్ట్ కోసం, అందుకని చెప్పేసి నేనైతే అలా చేస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మొత్తం అలా కలబెట్టుకున్న తర్వాత కొంచెం నేను ఆ జ్యూసీగా ఉండడానికి, అంటే ఎక్కువ కొంతమంది గ్రేవీ ఎక్కువ తింటారు కదా, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. వాటర్ అంతా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే నేను పక్కన పెట్టేస్తాను. సో చూస్తున్నారు కదా మొత్తం అలా అయితే కుక్ అవుతుంది అనమాట. ఇంకా వాటర్ కూడా అంతా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ధనియాల పౌడర్ ఇప్పుడే చెప్పాను కదా, ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి పౌడర్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే మనం మంచి టేస్ట్ కోసమే ఈ ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాం. కొంతమంది ఏంటంటే యాడ్ చేయరనమాట ఈ 2 కూడా, ఏదేదో మసాలాలు అయితే యాడ్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఇలా సింపుల్గా అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్లో. ఫైనల్గా అయితే మన కర్రీ అయితే అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్లో ఏంటంటే మంచి ఫ్లేవర్ కోసం నేనైతే ఇంకా చెప్పాను కదా ఇందాకలే ఫస్ట్లో కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర పుదీనా, అదైతే మొత్తం ఇలా ఫ్లేవర్గా అయితే నేను చల్లేస్తానమాట. ఇంకా ఫైనల్గా వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నా వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్లో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అసలు మర్చిపోకండి. కొంతమందికి ఏంటంటే ఎప్పుడు నార్మల్ వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా, అంటే మేము ఫ్యామిలీ వ్లాగ్స్, అలాగే కొంతమంది ఏంటంటే కుకింగ్ వీడియోస్ కూడా చేయమని చెప్పేసి మెసేజ్లు అయితే చేశారనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేశాను. సో చాలామందికి ఈ రెసిపీ అనేది చాలా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూశారు కదా చాలా సింపుల్గా అయితే అయిపోయింది. సో బ్యాచులర్స్ అలాగే చికెన్ కర్రీ చేసేటప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, ఫస్ట్ ఎలా ట్రై చేయాలి అని చెప్పేసి, సో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది చాలా మసాలాలు యాడ్ చేస్తూ ఉంటారనమాట చాలామంది కూడా. సో అలా మనమైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా సింపుల్గా చేసుకుంటే అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.